ఏం చూస్తున్నావు? ఏమీ లేదు. ఏం లేనప్పుడు ఇంత దూరం వచ్చేందుకురా? ఉమ్. ఇప్పుడే మొద్దు, అన్ని పెళ్ళైన తర్వాతే. కరెక్టే. పెళ్లి తర్వాత ఇంకోలా చేద్దాం. ఉమ్? ఉమ్. నా లవ్ అంటే 4 అక్షరాలు, పెళ్ళంటే 3 ముళ్ళు. ఇలా 4 గోడల మధ్య కాదు, అదొక ఎమోషన్. నీకోసం నేను చావనేం చేస్తాను, కానీ నా ఎమోషన్ని చావనేమను. ఏం మాట్లాడుతున్నావు మను? ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మను. ఎందుకో తెలియదు, నువ్వు నా పక్కనుంటే లోకమే తెలియదు, చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బా, ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? నీ కోసం ఎంత దూరమైనా వస్తా. గోవాలో బీచ్ ఉంటుంది, మన ప్రేమకి రీచ్ ఉంటుంది. హౌ రొమాంటిక్ మను. తిరు, సార్ నమస్తే సార్. మేడం గారు పడుకున్నారా సార్? రండి సార్, మీతో మాట్లాడాలి, కూర్చోండి. ఒక్కనే తాగుతున్నా సార్, ఎక్కడం లేదు. మీకు నిద్ర పట్టడం లేదా సార్? ఫారెన్స్ కాదు సార్, 2 పెగ్గులేయండి, మస్తుగా నిద్ర వస్తుంది. అయ్యో సార్ సార్, తాగండి తాగండి సార్, తాగండి. ఇదిగోండి సార్. ఉమ్. ఉమ్. మను, మేడం, తిరు, టీ కాఫీ గిట్లా ఏమన్నా కావాలా? ఏమొద్దు కానీ మను ఏడి? ఇటు సైడే బీచ్ దగ్గరికి వెళ్ళాడు మేడం. బీచ్ దగ్గరకా? బీచ్ దగ్గరికి ఇప్పుడేంటి? నీకేమైనా చెప్పాడా? నువ్వేమైనా అడిగావా? లేదు మేడం, చెప్పలేదు. సరే, నేను వెళ్తున్నా. సరే ఓకే మేడం.
ముగ్ధా, బానే గుర్తుపట్టావే. నీ స్పర్శ నాకు తెలుసు, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? హా, లాజిక్కే. అయినా నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చావు? నిన్ను ఎలా మర్చిపోతాను ముగ్ధా. బావా, ఆ? ఇప్పటికి గుర్తొచ్చానా నేను? చి పో బావా, నువ్వు నన్ను మర్చిపోయావు. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రతిరోజు గుర్తొస్తుంటావు. అలా అంటావా? నువ్వెంత క్యూట్గా ఉంటావో తెలుసా? అసలు నీ అంత హ్యాండ్సమ్గా నాకెవ్వరు కనిపించలేదు. నీ ముద్దు ముద్దు మాటలు, నీ ముద్దు ముద్దు చేష్టలు. కూర్చున్నావు. చీ పో బావా. అవును, మన ఇద్దరం దిగిన ఫోటో ఒకటి నీ దగ్గర ఉంది కదా? నా ఫోన్లో డిలీట్ అయింది బావా. అది నాకు ఒకసారి పంపించవా? మన ఇద్దరం ఎంత క్యూట్గా ఉన్నామో అందులో. అయినా బాబా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఒక 2 days కూడా ఉండవు కదా. బాబా, నీ చిన్నప్పుడు ఫోటో చూశాను. ఛా, ఎంత బాగున్నావో తెలుసా? చా ఫ్రెండా? నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు వచ్చినప్పుడు నీతో మాట్లాడను చూడు, ఏమనుకుంటున్నావో. సరే బాబా, ఉంటా, బాయ్. నా బావ, నీకన్నా ముందు వాడే నా డార్లింగ్. డార్లింగ్ ఏంటే? నేను నువ్వు నా ప్రాణం. మన ముందు ఉన్న సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో, సునామీ వస్తే అంతే భయంకరంగా ఉంటుంది. చూడు ముగ్ధా, నీ అందాన్ని చూసి ప్రేమించలేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు నా మనసు ఎంతో హ్యాపీగా ఉంటుంది, అందుకనే ప్రేమించా. ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను కూడా నిన్ను ఎక్కువ రేట్లు ప్రేమిస్తున్నా. అబద్ధం చెప్పదు, నన్నే ప్రేమిస్తున్నాను. అలా అయితే వేరే వాళ్ళతో చనువు ఎలా మాట్లాడుతావు? ఏంటి? ఏంటేంటి? వాడు నా బావ, నన్ను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు వాడితో గొడవ పడితే నా ఫ్యామిలీకే నేను దూరం అవ్వాల్సి వస్తుంది. ఛే, పోవే. నీలాంటి డబుల్ గేమ్ ఆడేవాళ్ళని చూసి మోసపోవడం మా మగవాళ్ళకి అలవాటేనే. బజారు మాటలు, బజారు లక్షణాలు. హేయ్, మైండ్ యువర్ టంగ్. ఏంటే నాకేదో చెప్పు. ముగ్ధ, వామ్మో, ఇట్లా జరిగిందేంటే ముగ్ధ, నీకు కావాలని చేయలేదే, ఇలా జరిగిందేంటే. అయ్యో ముగ్ధ, ఏదో కోపంలో ఇట్లా జరిగింది ముగ్ధ. లే ముగ్ధ, ముగ్ధ, నా ప్రాణం పోతుంది ముగ్ధ. ముగ్ధ, లేవే ముగ్ధ, ప్లీజ్. నేను కావాలని చేయలేదు ముగ్ధ, నేను చేతులార చంపుకున్నాను. లే ముగ్ధ, ముగ్ధ. అది స్వామి, నాకు జరిగిన అన్యాయం మీరే న్యాయం చెప్పాలి. అర్థమైంది, అవగతమైంది. జరిగిందంతా సృష్టిలో భాగమే. విధిని మార్చడం ఎవడి వల్ల కాదు. అలా సృష్టికి విరుద్ధంగా నడుచుకున్న ఏ శక్తి ఈ భూమి మీద విజయం సాధించలేదు. కానీ స్వామి, నాకు మను కావాలి. మనునే లోకంగా. ఎన్నో కలలు కన్నాను, అవి తీరే మార్గం లేదా? ఒక్కసారి ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించు. ప్రవేశించు. ఒక్కసారి పైకిలే. బాలిక, నువ్వు కూడా లే. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకో, ఆలింగనం చేసుకో. ఆలింగనం నుంచి బయటికి రా బాలిక. కూర్చో. బాలిక, ఇప్పుడు చెప్పు,
నువ్వున్న శరీరం ఎవరిది? ఓం క్రీం. స్వామి, ఇప్పుడు నాకు మను కావాలి స్వామి. మను కోసం ఏం చేయాలి స్వామి? ఏదైనా దారి చూపించండి. అది అసాధ్యం. వెళ్ళిపో, వెళ్ళిపో. జై జగజ్జనని. ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది. అమ్మా జగజ్జనని, శుభమస్తు.